రాజాది రాజా చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ నెల 17న విడుదల కానున్న తమ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రిత్విక్ కోరారు. చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి నటించారని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని ఆయన తెలియజేశారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రిత్విక్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన క్యారెక్టర్కు సంబంధించి మంచి వేరియేషన్స్ ఉంటాయని, అవి జూలై 17న థియేటర్లోనే చూడాలని అన్నారు. తన ఫ్యాషన్, తనకు నచ్చిన పని చేయాలనుకునే ఒక యంగ్ బాయ్ కథ అని, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని మలుపులతో కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, మంజు భార్గవి వంటి ముగ్గురు లెజెండరీ నటులతో తొలి సినిమాలోనే నటించే అవకాశం రావడం తన సౌభాగ్యమన్నారు. వారి నుంచి క్రమశిక్షణ, డెడికేషన్ వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా వారు ఇప్పటికీ సెట్స్కి 10 to 15 మినిట్స్ ముందే రావటం తనను ఎంతో ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. నరేష్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తానే స్వయంగా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశానని గుర్తు చేసుకున్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం దర్శకుడు అనిల్ మాట్లాడుతూ, తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేనని, తన డెబ్యూ సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తాను పనిచేసిన కా మూవీ టీజర్ను విజయవాడలోని విడుదల చేశామని, అప్పుడే తన సొంత సినిమా ప్రమోషన్ను కూడా ఇక్కడే చేయాలని బలంగా అనుకున్నట్లు చెప్పారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని దేవి ఆశీస్సులతో తమ చిత్ర జర్నీని ప్రారంభించామని తెలిపారు. ఈ జర్నీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని, కథ దగ్గర నుంచి ఆర్టిస్టుల కోఆర్డినేషన్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వివరించారు. తదనంతరం హీరోయిన్ విశాఖ మాట్లాడుతూ, విజయవాడకు రావటం ఇదే మొదటిసారని, కనకదుర్గ అమ్మవారికి గుడికి వెళ్లటం చాలా ప్రశాంతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందిందని, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా బయట ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాలో లీనమైపోతారని ధీమా వ్యక్తం చేశారు. మా సినిమా రాజాది రాజాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాది రాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరూ అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేము అందరం చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. రోజులుండే 48 hours, 72 hours రోజులు తరబడి కష్టపడ్డాం. అండ్ వీ హ్యావ్ డే ఇన్ డే అవుట్, అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అండ్ ఎమోషనల్ జర్నీ నాకు చాలా ఇది సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి మా డైరెక్టర్ అనిల్ గారు ఎవరైతే చాలా డెడికేటెడ్గా, చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మొదల నుంచి ఎండ్ వరకు చాలా బాగా సినిమాని డెవలప్ చేసుకుంటూ టైం టు టైం తీసుకొచ్చారండి. మంచి కాస్ట్ని, క్రూని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. First of all, thank you to everyone, all the media people who've come here today to support us, to support our film. This is my first time in Vijayawada, and we went to the temple, Kanak Durga Amma temple, and it was a very beautiful space we got into since morning. I just feel like this city also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say, this film that we are doing, all of us as a team, it's a very beautiful film. It's a very family-oriented film. Audiences from any age group can come and watch the film. And trust me when I say this, when you come to the theaters, you're definitely going to forget about the outside world, and you will come and you'll live that magic, the world that we try to create with our craft. So I would just request everyone to take out that one day and come and watch our film. It'll mean a lot to all of us. You know, when we start, all we want is audience love. So it'll really mean a lot if you all come and watch our film. And I think I would like to thank Anil sir, and I'd like to thank our producer Niharika ma'am
for the opportunity that they've given me. It means so much to me. No matter how many times I say this, it'll never be enough, because my first film will always be special. Even after 20, 30 years, I'll always remember this journey that I've learned so much from, and it has given my dreams a place where it was a dream always that I wanted to be an actor. So it's given me that first step, which will always be very special. And I'd like to thank our co-actors, Bhadram sir and Parvatesham. Wow, अंग्रेजी में Parvatesham. पार्वतीशम But I always call that Parvatesham ji आए हैं, and Rutvik. जी मेरा 80 years है जी So I'm very grateful actually कि सब आए हैं. అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడి భలే ఉంటుంది కదా, స్టైల్గా క్లాస్గా. నిజం కదా, పాష్గా ఉంటుంది. So yeah, just that I'm very grateful. That's all I can say. I'm very, very grateful that I got this opportunity, and I'm sitting here on this stage in front of all of you. So thank you so much. సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను, నా సినిమా నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈరోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాదిరాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాదిరాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుత్విక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటూ మా ప్రొడక్షన్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆ ప్రొడక్షన్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా వమ్ము చేయకుండా మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాము. రాజాదిరాజా సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు, మంజు భార్గవ్ గారు, చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మూవీకి. అండ్ మా మూవీ నుంచి ఇప్పటికీ టీజర్ అండ్ ట్రైలర్తో పాటు 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. అన్నిటికీ కూడా ఒక చాలా మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము వాళ్ళ ప్రేక్షకుల స్పందన చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఏంటంటే మేము ఏదైతే కోరుకున్నామో ప్రేక్షకుల నుంచి అది మాకు కనిపిస్తుంది వాళ్ళలో. సో దట్ కమింగ్ ఫ్యూచర్లో కూడా మా సినిమా మీద ప్రేక్షకులు అదే అభిమానాన్ని చూపిస్తారని, జూలై 17న రిలీజ్ అవుతున్న రాజాదిరాజా సినిమాని థియేటర్స్లో చూసి మీ విజయవాడ అబ్బాయిని మీరు గెలిచేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళాం, చాలా హ్యాపీ అనిపించింది, అందుకే హ్యాపీగా ఉన్నాం అందరం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక మేడంకి అండ్ మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రాజాదిరాజా ఈ మూవీ జూలై 17న రిలీజ్ అవుతుంది. మీ అందరూ తప్పగా థియేటర్కి వెళ్ళి చూడండి. మా డెబ్యూ హీరో రుత్విక్ గారికి అండ్ మా డెబ్యూ హీరోయిన్ విశాల గారికి సో ఆల్ ద బెస్ట్. సో మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. సో లుకింగ్ చాలా బాగా కనబడుతున్నారు స్క్రీన్ మీద. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, దీనివల్ల మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ మూవీ మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ హలో భద్రం మంచి సింగరు, పాటలు చాలా బాగా పాడతాడు, ఒక పాట పాడించండి ఆయనతో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ రాజాదిరాజా మూవీ ఈ నెల 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ మేము ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకుని అక్కడి నుంచి కిందకి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. దీంట్లో ఇప్పటివరకు మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే మా మూవీ రాజాదిరాజా. దీంట్లో మీరు అంతా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజా, ఇక్కడ రాణి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, మీరు ఇక్కడే ఉంటారు భయ్య. ఐమ్ సో హ్యాపీ. మీ వర్క్ నేను చూసా,
మేము వర్క్ చేసేటప్పుడు కూడా హీరో గారు రాజా మహారాజా ఆయన యుఎస్లో యాక్టింగ్ మీద కోర్సెస్ చేసి రావడం జరిగింది. అలా కదా యుఎస్లో చేశారు కదా అంటే అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమోషన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఫాదర్కి సన్కి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ నరేష్ గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ సాయి కుమార్ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు. అంటే సెట్లోకి రావడం, ఇలాగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ భయ్య, యు రాక్ యువర్ ఇయర్. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన హీరోయిన్కి హిందీ రాలేదు, కానీ అమ్మాయికి మనకి తెలుగుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ అమ్మాయి పేరే విశాఖ, కాబట్టి విశాఖపట్నం ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి మంచి ఎక్స్ప్రెషన్స్, వెరీ బ్యూటిఫుల్, హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, ఆల్ ది వెరీ బెస్ట్ విశాఖ. ఇంకా డైరెక్టర్ గారు మీ అబ్బాయి, విజయవాడ అబ్బాయి. ఇక మీ రెస్పాన్సిబిలిటీ మామూలు సినిమాకి ఎంతైతే ఉందో ఈ సినిమాకి మరింత రెట్టింపు అయింది. ఎందుకంటే దీంట్లో డైరెక్టర్ గారు, డిఓపి గారు ఇద్దరు అన్నదమ్ములు, రవి గారు డిఓపి. సో ఇద్దరు కూడా మీ ప్రాంత వాసులు కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీ అబ్బాయిని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం దాకా చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారు మీరు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా చాలా మంచి సినిమా. అంటే మామూలుగా సినిమా గురించి చెప్తుంటాం, కానీ కొన్ని సినిమాలు యాక్ట్ చేసినప్పుడు నేనే, మీకు గుర్తుందో లేదో, సినిమా చేస్తున్నప్పుడే ప్రమోషన్స్ మేముని మా పార్వతీశం మా బ్రదర్ అనుకున్నాం, మేము ప్రమోషన్స్ రావాలి చేయాలి అని. అంత హైదరాబాద్ నుంచి మేము ఇలాగా అన్ని ప్రదేశాలకు వెళ్ళి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. సో ఈ సినిమా పెద్ద విజయం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారు మా హీరో గారు మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇంతమంది మంచి బాండింగ్ మధ్యన తీసిన సినిమా రాజాది రాజా. సో ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ మీ సపోర్ట్తో ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరందరూ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకసారి చెప్పండి, మేము థ్యాంక్ యూ చెప్తాం.